నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ఓ సాదా సీదా యువకుడు పాన్ ఇండియా స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకుంటే అంతకంటే విజయం ఏముంటుంది? అలాంటి విజయమే టాలీవుడ్ దర్శకుడు మారుతి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా తన జీవిత గమనం గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు థియేటర్ ముందు అరటిపళ్ళు అమ్మిన వ్యక్తి ఈరోజు అదే థియేటర్ వద్ద పాన్ ఇండియా స్టార్తో కలిసి కటౌట్ వేయించుకుంటే అది ఓ దర్శకుడిగా గర్వించదగ్గ క్షణమే కదా. ఇదే కదా డైరెక్టర్ మారుతి జీవితంలో జరిగింది. టాలీవుడ్లో కంటెంట్కి కింగ్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మారుతి బ్యాక్గ్రౌండ్ లేని సాదా సీదా యువకుడిగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి సూపర్ హిట్ అందిస్తూ తాను కూడా స్టార్ డైరెక్టర్గా ఎదిగారు. ఒకప్పుడు చిన్న హీరోలతో బడ్జెట్ మూవీలు తీసిన మారుతి ఇప్పుడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి రాజా సాబ్ అనే భారీ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ కు ముందు మారుతి ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. అరటిపళ్ళు అమ్మిన చోటే ఇప్పుడు నా కటౌట్ అంటూ తన గతాన్ని తలుచుకుంటూ ఓ ఉద్వేగపూరిత పోస్టును పెట్టారు. మచిలీపట్నంలోని సిరి కాంప్లెక్స్ వద్ద తన తండ్రి అరటిపళ్ళు అమ్మేవారని తెలిపారు. సినిమాల్లోకి రావాలన్న ఆశతో అదే థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాల హీరోలకి బ్యానర్లు వేసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఒక్కసారైనా తన పేరు థియేటర్ పై కనిపించాలనే కల కన్నట్లు చెప్పారు మారుతి. ఇప్పుడు అదే థియేటర్లో తన కట్అవుట్ ప్రభాస్ పక్కన ఉంటే జీవితం పరిపూర్ణమైందనిపిస్తోందని అన్నారు. ఈ రోజు మా నాన్న ఉన్నారంటే చాలా గర్వపడేవారని ఎమోషన్ అయ్యారు. ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. తండ్రి పళ్ళు అమ్మిన చోటే తన కలను నిజం చేసుకున్న మారుతి చిన్న దర్శకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి ఏకంగా పాన్ ఇండియా స్టార్తో సినిమా తీసే స్థాయికి రావడం ప్రతి యువ దర్శకుడికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. కాగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ టీజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది.